వైసీపీ అధ్యక్షుడు జగన్ రాయలసీమలో టీడీపీ కంచుకోటలో కుప్పం హిందూపురం సెగ్మెంట్లో ఈసారి ఎలాగైనా తమ జెండా పాతాలని తహతహలాడుతున్నారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఖమ్మం హిందూపురం ఓటర్లో వేరే పార్టీకి ఛాన్స్ ఇవ్వలేదంటేనే అక్కడ టీడీపీ బలమెంతో అర్థమవుతోంది. అలాంటి కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఓడించాలని పట్టుదలగా ఉంది వైసీపీ. 1983-85 ఎన్నికల్లో అక్కడ టీడీపీ నుంచి రంగస్వామి నాయుడు గెలుపొందారు. ఇక 1989 నుంచి కుప్పంలో చంద్రబాబు పాగా వేశారు. వరుసగా 7 సార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు. అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ గణనీయంగా తగ్గింది. 30,722 ఓట్లకే పరిమితమైంది. ఆ ఎఫెక్ట్ చిత్తూరు ఎంపీ స్థానంపై కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇక తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కుప్పం మున్సిపాలిటీ సహా పలు పంచాయతీల్లో పరాజయం పాలైంది. ఆ లెక్కలతో ఇక కుప్పంలో చంద్రబాబు పనైపోయిందని, ఈసారి అక్కడ గెలిచేది తమ పార్టీనేనని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో కుప్పంలో వైసీపీ అభ్యర్థిగా స్థానికుడైన కేజే భరత్ను 2 ఏళ్ల క్రితమే ప్రకటించి ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు జగన్. గెలిస్తే భరత్ను మంత్రిని చేస్తానని కూడా ప్రకటించారు. భరత్ను గెలిపించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. అయితే ఒక దశ చంద్రబాబుపై పోటీకి భరత్ సరిపోరన్న ఉద్దేశంతో పెద్దిరెడ్డి కుప్పం బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. అయితే చివరికి భరత్ పోటీలో నిలిచారు. మరోవైపు చంద్రబాబు కుప్పం నుంచి పోటీని ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. అంతా స్థానికంగా ఉన్న పార్టీ నేతలే చూసుకునేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుప్పంపై జగన్ ఫోకస్ పెట్టడంతో చంద్రబాబుతో పాటు భువనేశ్వరి, లోకేష్లు పర్యటిస్తుండటంతో కుప్పం టీడీపీ శ్రేణులు మరింత యాక్టివ్ అవుతున్నాయి. ఇక్కడ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ను నియమించి ఆయన కరసన్నుల్లో పార్టీ వ్యవహారాలు నడుపుతున్నారు. దీంతో కుప్పంలో ఈసారి మెజారిటీ పెరుగుతుందని, చంద్రబాబుని 1,00,000 మెజారిటీతో గెలిపిస్తామని తెలుగుదేశం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక నందమూరి హీరో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంపై కూడా జగన్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అక్కడ వైసీపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతలు కూడా పెద్దిరెడ్డికి కట్టబెట్టారు. ఎన్టీఆర్ను 3 సార్లు గెలిపించిన అక్కడి ఓటర్లు తర్వాత నందమూరి హరికృష్ణను కూడా అసెంబ్లీకి పంపారు. గత 2 ఎన్నికల్లో బాలయ్య వరుస విజయాలతో హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టీడీపీ అనేక సంక్షోభాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్న సమయంలో కూడా హిందూపురం నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం అభ్యర్థిని ఆదరించారు. నందమూరి కుటుంబానికి చెందిన వారినే కాదు, టీడీపీ తరపున ఎవరు పోటీ చేసినా పట్టం కట్టారు. ఎన్టీఆర్ మరణానంతరం 1999లో చంద్రబాబు సారథ్యంలో జరిగిన ఎన్నికల్లో సీసీ వెంకటరాముడిని గెలిపించారు. 2004లో పామిశెట్టి రంగనాయకులు, 2009లో పి అబ్దుల్ ఘనీ టీడీపీ నుంచి హిందూపురం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2019లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచం సృష్టించినప్పుడు కూడా హిందూపురంలో మాత్రం పసుపు జెండానే ఎగిరింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయిన ఇక్బాల్పై 14,028 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. గత ఎన్నికల్లో కొన్ని కీలక నియోజకవర్గాల్లో టీడీపీ పోటాపోటీ మెజారిటీతో గట్టెక్కగా హిందూపురం నియోజకవర్గంలో మాత్రం అంత మెజారిటీ రావడంతో పార్టీ అక్కడ క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. టీడీపీ అంత బలంగా ఉన్న చోట వైసీపీకి రీసెంట్ గా పెద్ద షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి వైసీపీకి షేక్ మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు మండలి చైర్మన్ సైతం ఇక్బాల్ ఫ్యాక్స్ తో పాటు ఈమెయిల్ పంపించారు. మరో 3 ఏళ్లు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ ఆయన వైసీపీ నుంచి బయటపడ్డారు. హిందూపురం అభ్యర్థిగా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే దీపికను బరిలోకి దింపింది వైసీపీ. పెద్దిరెడ్డి రికమెండేషన్తోనే ఆమెకు టికెట్ ఇచ్చారంట. దీపికను గెలిపించుకునే బాధ్యత తనదేనని జగన్ కు భరోసా ఇచ్చి ఆమెకు టికెట్ ఇప్పించుకున్నారట. దీపికకు హిందూపురం ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టినప్పుడే ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఎదురుదాడికి దిగారు. 4 ఏళ్ల ఇన్ఛార్జిగా ఉన్న తనను తప్పించడం ఏమిటని అప్పట్లో ఫైర్ అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్ అయ్యి ఇప్పుడు టీడీపీలో చేరారు. ఒక్క మహమ్మద్ ఇక్బాల్ మాత్రమే కాక హిందూపురం వైసీపీలో అనేక వర్గాలు కనిపిస్తాయి. 2014లో బాలయ్య మీద పోటీ చేసి ఓడిపోయిన నవీన్ నిశ్చాల్, దివంగత రామకృష్ణారెడ్డి వర్గం, మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ గ్రూపు ఇలా ఎవరికి వారు సొంత అజెండా నడిపిస్తుంటారు. అలాంటి చోట రాజకీయాలకు కొత్త అయిన దీపికను బరిలోకి దింపి బాలయ్యకు చెక్ పెడతానంటోంది వైసీపీ. మరి ఒక్క మగాణ్ణి జగన్ ఏమాత్రం కట్టడి చేస్తారో చూడాలి. కుప్పం, హిందూపురం నియోజకవర్గాల్లో తెలుగుదేశం మెజారిటీ ఎంత అనే అంశం మీదే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.